కేపీ రమేష్ కుమార్, 32 ఏళ్ళు, కనిపించకుండా పోయి నేటికి 7 రోజులు. ఇంతకు ముందు ఇలా ఎప్పుడైనా వెళ్ళిపోయారా? లేదు. మరి అలా అయితే మీ మధ్యలో మనస్పర్ధలు తగులేమైనా ఉన్నాయా? లేదు సార్, మా మధ్య ఎటువంటి గొడవలు లేవు. అయితే ఈయన 2 వీలర్ షాప్లో ఎంతకాలంగా పనిచేస్తున్నాడు? 1 సంవత్సరంన్నర నుండి పనిచేస్తున్నారు. అలాగైతే ఆయన కంపెనీ పని మీద నర్సీపట్నం వెళ్తున్నా మీకు చెప్పారు. ఆయన ఐడెంటిఫై చేయడానికి ఏదైనా ఫోటో ఉందా? ఫోటో ప్రస్తుతం నా దగ్గర ఈ ఫోటో మాత్రమే ఉంది సార్. ఏది చూద్దాం. ఇది చాలు మాకు. సార్, ఆ రోజు చెప్పారే మిస్సింగ్ కేసులు నోట్ చేయమని. ఇతను కూడా కనిపించకుండా పోయింది ఆగస్టు 15 నుంచే. అదేంటంటే అనూప్ చనిపోయిన మరుసటి రోజు. అవును సార్. కేపీ రమేష్ కుమార్. ఇలారా. ఏంటి సార్? సార్ మీరు చెప్పిన తర్వాతే మేము రూమ్స్ ఇవ్వడం మొదలు పెట్టాం. ఆ రోజు రాత్రి మీరే కదా ఇక్కడ ఉన్నారు? అవును సార్. సరే, ఇతను ఏ రూమ్ లో ఉన్నాడు? ఇతను ఎవరు సార్? మరి ఎవర్రా తనకు రూమ్ ఇచ్చింది? ఇతనికి రూమ్ ఇచ్చినట్టు నాకు జ్ఞాపకం లేదు సార్. ఒకవేళ రూమ్ బాయ్ ఇచ్చాడేమో. పిలుస్తాను సార్. రే కన్నా. భయపడకరా కన్నయ్య. నువ్వు ఇతను చూసావా? సార్ అది ఇలాంటి మనిషి ఆ రోజు 113 రూమ్లో ఉన్నాడు. అదేంటంటే హత్య జరిగిన 106 రూమ్ కి ఆపోజిట్. సార్, ఈ మనిషి అని ఖచ్చితంగా చెప్పలేను. నీకు తెలుసా నేను అంటున్నాడు? సరిగ్గా చూడు. అవును సార్, ఇతనిలాగే. హ్మ్? అవును, ఇతనే అనుకుంటా. రఫీ, సార్. ఆ లిస్ట్ ఇవ్వు. ఆ రోజు 113లో ఉంది రమేష్ కుమార్ ఏమో చూడు. లేదు సార్, 1 మిస్టర్ షాజీ మాథ్యూ, రేస్ విల్లా ఆర్యపురం. అయితే ఈ షాజీ మాథ్యూది ఐడి ప్రూఫ్ కాపీ తీసివు. అయ్యో సార్, అవన్నీ ఉండవు సార్. మరి ఏం పీకడానికి అని చెప్పి వాళ్ళకి మీరు రూమ్ ఇచ్చారు? సార్, ఇది ఒక లోకల్ లాడ్జ్. కస్టమర్ దగ్గర ఏం తీసుకోము, ఇక్కడి నుంచి తీసుకుంటాం సార్. షాజీ మాథ్యూ పేరు మీదే రమేష్ కుమార్ ఇక్కడ రూమ్ తీసుకుని ఉన్నాడనిపిస్తోంది. అవును సార్. రమేష్ కుమార్ కి చెందిన డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవడానికి ఈ నాన్ లయబిలిటీ సర్టిఫికేట్ ముఖ్యం. కాబట్టి మీరు క్యాపిటల్ ఫిన్ కార్ప్ కి వెళ్లి వాడి అకౌంట్ డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేయండి. సార్. కొంతకాలం యూనిఫామ్ లేకుండా సివిల్ డ్రెస్ లో వెళ్ళు. ఓకే.
హెల్ప్ యూ? నేను మీ మేనేజర్ గారిని అర్జెంటుగా కలవాలి. సార్ అపాయింట్మెంట్ తీసుకున్నారా? లేదు, ఒక పర్సనల్ విషయం మాట్లాడాలి. ఓకే. నా పేరు వర్గీస్ యాంటోనీ. ఎటువంటి అకౌంట్ను మీరు కావాలనుకుంటున్నారు? ఒక కాన్ఫిడెన్షియల్ అకౌంట్ కావాలి. అందుకనే వేరే బ్యాంకులకు వెళ్లకుండా ఒక ప్రైవేట్ బ్యాంక్ని ఎంచుకున్నాను. ఓకే ఓకే, డోంట్ వరీ. మీ అకౌంట్ ఇక్కడ చాలా సేఫ్గా ఉంటుంది విత్ ఫుల్ కాన్ఫిడెన్షియాలిటీ. ఓకే. అభిలాష్, సార్ మీరు సరి అయిన సమయానికి వచ్చారు. బ్యాంకులోను డిపాజిట్, గోల్డ్ లోన్కి కొత్త స్కీమ్లు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ అవర్ బాస్ ఫిలిపోస్ కోషి టు కమ్ అండ్ అప్రూవ్. నౌ హీఈస్ ఇన్ శ్రీలంక. బిజినెస్ టూర్ కి వెళ్ళారు సార్. అయ్యా అభిలాష్, ఏంటి సార్? దొంగ తిరుగుడు మాటలు నాకు ఇష్టం లేదు. అలాగే సరే, సార్. నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ కోసం వచ్చా. విషయం బ్లాక్. ఆయనకు డైరెక్ట్ గా రాలేని పరిస్థితి. ఎక్కువ రోజులు అవసరం లేదు, ఒక 6 నెలలు హోల్డ్ చేయగలిగితే చాలు. ఏమంటావు? ఇది ఆయన నంబర్, నువ్వే డైరెక్ట్ కాల్ చేయి. నేను చూసుకుంటాను సార్. సార్ ఏంటి ఇచ్చి ఎన్ని రోజులైంది? మీరు రిపోర్ట్ ఇస్తేనే మేము ఒక కంక్లూజన్కి రాగలం. ఇది మామూలు కేసు కాదు, తెలుసుగా. సారీ సార్, కొంచెం బిజీగా ఉన్నాను. ఇంతకు ముందు ఎప్పుడైనా మొబైల్ ట్రాకింగ్ కేసు వచ్చేది కాదు. ఇప్పుడు అలా కాదు కదా సార్. కుర్రోళ్ళందరూ ఫేస్బుక్ అది ఇదని సోషల్ మీడియాలోనే కదా ఉంటున్నారు. అనూప్ ఎక్కువ ఫాలో అయ్యేది ఆర్ట్స్, పాలిటిక్స్, లిటరేచర్ సైట్స్ నే చూసేవాడు. సోషల్ నెట్వర్క్ డిస్కషన్ లో కూడా ఆయన బాగా యాక్టివ్ గా ఉండేవాడు. సార్ ప్లీజ్ సార్, పాస్వర్డ్స్ అన్ని నేను రిటర్న్ చేశాను. ఆయన లాస్ట్ గా యాక్సెస్ చేసింది ఫేస్బుక్ ని. ఇదే ఆయన ఫేస్బుక్ అకౌంట్. రీసెంట్ చాట్ హిస్టరీని కూడా రీస్టార్ట్ చేశాం. గుడ్ జాబ్. థ్యాంక్ యూ. నువ్వు నేను దూరంగా ఉన్నా ఒకే సమస్యపై పోరాడుతున్నామంటే మనం మంచి స్నేహితులం. నవాజ్ పరంబన్. నవాజ్ షిండే ఫేస్బుక్ ప్రొఫైల్ ని నవాజ్ పరంబన్, అవునా? అవును సార్. ఈ రోజే అనూప్ ల్యాప్టాప్ ని రికవర్ చేసి తీసుకొచ్చాను. అది సరే, అనూప్ లాగానే నవాజ్ ఫేస్బుక్ లో యాక్టివ్ గా ఉండేవాళ్ళ? లేదు సార్, మొదట్లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. పోను పోను ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఇప్పుడు అసలు చూడడం కూడా లేదు. ఎవరి కామ్రేడ్? కామ్రేడా? అనూప్ చివరిసారిగా చాట్ చేసింది కామ్రేడ్ అనే ఫేస్బుక్ ఫ్రెండ్ తో. కామ్రేడ్ అనే ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న ఒకే ఒక మ్యూచువల్ ఫ్రెండ్ నవాజే. అంటే కామ్రేడ్ ఎవరో నీకు తెలీదా? లేదు సార్, ఒకవేళ ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేసి ఉంటాను. 1 minute. ఎస్ సార్, నా పేరు అభిలాష్. వర్గీస్ సార్ చెప్పారు. మీకు కాల్ కూడా చేశాను సార్. ఓ, బ్యాంక్ నుంచా? అవును సార్. లోపలికి రండి. నవాజ్, ఇప్పుడే వస్తాను. మీరు రండి. అభిలాష్, విషయం ఏంటో వర్గీస్ చెప్పాడు కదా. ఒక 6 నెలలు హోల్డ్ చేస్తే చాలు. సార్ మీరు పోలీసే కదా. అదే కదయ్యా సమస్య. అలాగైతే మీ భార్య గారు వాళ్ళు ఇన్వాల్వ్ అయితే అంతా అయోమయం గందరగోళమే. తర్వాత రైడ్కి వస్తే మొత్తం తలనొప్పే. ఓ అలాగే సార్. నా ఫ్రెండ్కి తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, కేపీ రమేష్ కుమార్. తనకి మీ బ్యాంకులో అకౌంట్ ఉంది. అలాగైతే సమస్య లేదు సార్, పని అది అయిపోయినట్టే. కాదు, నాకు రమేష్ కుమార్తో డైరెక్ట్ గా పరిచయం లేదు. పైగా ఈ కాలంలో ఎవరు ఎలా ఉంటారో చెప్పడమే కష్టమైపోతుంది. కాబట్టి అతని స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ మేము చూడొచ్చా? ఒక వ్యక్తి పర్సనల్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ని తీయాలంటే ఇట్ ఈస్ ఎగ్నెస్ట్ టు బ్యాంకింగ్ రూల్ సార్. ఓ, మరేం పర్లేదు. మీ బ్యాంక్ రూల్స్కి వ్యతిరేకంగా ఉంటే నాకొద్దు, నేను వేరే బ్యాంక్ చూసుకుంటాను. రండి. అది కాదు సార్, మీరు ఎప్పుడు డిపాజిట్ చేస్తారు? ఈ నెలలో అయితే నేను నా టార్గెట్ ని అచీవ్ చేస్తాను సార్. మీరు గనక స్టేట్మెంట్ తీసుకొచ్చిస్తే విత్ ఇన్ 2 days. సరే, నేను తీసుకొస్తాను సార్. థ్యాంక్ యూ. ఓకే. నవాజ్ సార్, ఐ ఆమ్ ఫ్రమ్ క్యాపిటల్ ఫిన్ కార్ప్. సార్, లోన్స్ ఏమైనా కావాలా?
హౌసింగ్ లోను, కార్ లోను ఇలాంటివి ఏమైనా? లేదు, ఇప్పటికైతే ఆలోచన లేదు. ఎందుకన్నా మంచిది, నా కార్డు ఇస్తాను. ఇప్పటికి అవసరం లేకపోయినా ఫ్యూచర్లో ఏదైనా అవసరం ఉంటే సరే సార్, థ్యాంక్ యూ. ఆయనకి ఒక కార్డు ఇచ్చాను సార్. క్యాపిటల్ ఫిన్కార్ప్. ఈ క్యాపిటల్ ఫిన్కార్ప్ గురించి నీకు తెలుసా? తెలుసు సార్. ఏం తెలుసు?